సినీ రంగం మొత్తం అంటే నిజంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. అంటే నేను ఒకటి చెప్తానండి, యాక్చువల్గా నేను మొన్న మాట్లాడాను, రోజా గారు మాట్లాడిన మాటలు మీరు కూడా ఆ రోజు క్లియర్గా వినలేనట్టుంది. ఇది మీ గురించి కాదు, ఇప్పుడు నేను ప్లే చేస్తుంది మీ గురించి కాదు. ఎవరైతే రోజా గారి గురించి సినీ ఇండస్ట్రీ వాళ్ళు బయటకు వచ్చి అటు రాధికా గారు కానీ సంహావ్ రమ్యకృష్ణ గారు వాళ్ళందరూ కొంతమంది హీరోయిన్స్, నేను అందుకే పేర్లు కూడా ఒక 5-6 హీరోయిన్స్, అది కూడా ఏంటంటే రోజా గారితో కలిపి ఉన్న కో ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ బయటకు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నారు. నాకు ఇక్కడ రెండు అర్థం కావట్లే. ఒకటేంటంటే ఆవిడ మంత్రివర్గంలో ఉంది, సాటి మహిళా మంత్రులు ఎవరు కూడా ఆవిడకి సపోర్ట్ చేసి మాట్లాడట్లా, మరి ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. అదొకటి. నెక్స్ట్ ఎవరైతే ఇప్పుడు సినీ యాక్టర్స్ ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో సినిమా వాళ్ళని ఎవరినన్నా వాళ్ళు బయటకు వస్తారా? నేనేమన్నానంటే సినిమా వాళ్ళ గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా వాళ్ళు బయటకు వస్తారా? అలా బయటకు వస్తే కనుక జస్ట్ ఈ వర్డ్కి అంతేగాని ఉన్నవి లేని మాట్లాడటం ఇలా చేస్తే మాత్రం పిఆర్పీ ఆఫీస్ మీదకి వచ్చి మీ అంతా చూస్తాం. మర్యాదగా క్షమాపణ చెప్పండి మహిళా లోకానికి. మళ్ళా పెడుతున్నా. మీ తమ్ముడి పిల్ల రేణుదేశ ఒక సినిమా ఆర్టిస్ట్, ఆమె వేషాల కోసం ఎంతమందితో పడుకుందో కూడా అందరికీ తెలియజేయండి. అంతేగాని ఉన్నవి లేని మాట్లాడటం ఇలా చేస్తే మాత్రం పిఆర్పీ ఆఫీస్ మీదకి వచ్చి మీ అంతా చూస్తాం. మర్యాదగా క్షమాపణ చెప్పండి మహిళా లోకానికి. రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ గారు వైఫ్, ఆవిడ మీద ఈవిడ మాట్లాడిన మాటలకి మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు ఇదే సినీ లోకం? అట్ ద సేమ్ టైం ఎన్టీ రామారావు గారు అంటేనే మహిళా లోకానికి సినీ లోకానికి ఒక ఆదర్శప్రాయుడు. సినీ వినీలాకాశంలో ఒక రారాజుగా పేరుగొందిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారి తాలూకా కూతురు గురించి, రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తి గురించి ఇదే రోజా, నెక్స్ట్ వీళ్ళ తాలూకా మంత్రులు దేవాలయం లాంటి అసెంబ్లీలో నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు ఎందుకు సాక్షాత్తు వీళ్ళందరూ కూడా మాట్లాడలేదు? ఎవరైతే కొంతమంది ఈ రోజుకి కూడా నిన్న మాట్లాడిన సినీ ప్రముఖుల్లో పొలిటికల్ లీడర్స్గా ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు ఎందుకు ఈరోజు దాని గురించి స్పందించలేదు? ఒకసారి మనం కూడా దాని గురించి ఆలోచించుకోవాలి కదా. ఎస్, మీరు నిజంగా మహిళల గురించి ఆలోచించారు, మహిళలకు అన్యాయం జరిగిపోయిందని ఆలోచిస్తే సాక్షాత్తు దళిత ఎమ్మెల్యేని నేను ఎన్నో ఆశలతో నేను ఆ రోజు అసెంబ్లీలో అడుగుపెట్టాను. అసెంబ్లీలో అడుగుపెట్టే 2 సంవత్సరాలకే నన్ను క్యారెక్టర్ అసోసియేషన్ చేసి అందరి దగ్గర కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడి చాలా వరస్ట్గా బిహేవ్ చేసిన ఆ రోజు రోజాకి ఎందుకు వాళ్ళందరూ బుద్ధి చెప్పలేదు? అట్ ద సేమ్ టైం ఒకసారి ఇది కూడా వినండి. ఎవడో పిల్ల పిత్రేగాడు పెద్ద పిత్రేగాడు. హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. ఎందుకమ్మా ఏం మాట్లాడతావు? చంద్రబాబు నాయుడు మాట్లాడే ఆ స్థాయి ఎక్కువ తక్కువ రామ సీఎం చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు. సో నేనేమంటానంటే ఇంకా ఇలాంటివి తీసుకోవాలనుకుంటే చాలా ఉన్నాయి, కానీ చరిత్ర చాలా పెద్దది, ఈవిడ చరిత్ర చాలా పెద్దది ఇలాంటి విషయాల్లో. సో నేనేమంటానంటే మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరిని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు, ఆవిడ చరిత్ర ఏంటి, ఆవిడ పొలిటికల్గా చేసిన ఆవిడ బిహేవియర్ ఏంటి, ఆవిడ బాడీ లాంగ్వేజ్ ఏంటి, వీటన్నిటిని తెలుసుకొని మాట్లాడితే బాగుండని నా ఉద్దేశం. ఆవిడేమి తెలియకుండా ఆ రోజు ఈవిడ అడుక్కుంది, కన్నీళ్ళు కార్చేస్తుంది, వరుస పెట్టి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకుంటుంది కాబట్టి లేదో బయటకు వచ్చి మాట్లాడాలన్నది మాట్లాడితే కనుక ప్రజల చేత్కారం వీళ్ళు కూడా డెఫినెట్గా తీసుకుంటారు. ఎందుకంటే ఈరోజు రోజా అన్న వ్యక్తి గురించి మాట్లాడితే సాక్షి పేపర్లో వేసిన కింద కామెంట్స్ చూడండి ఎంత వరస్ట్గా మాట్లాడుతున్నారు. అంటే ఈవిడ నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చు, బూతులు మాట్లాడచ్చు, చాలా వరస్ట్ లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు, ఆడవాళ్ళు కూడా వినలేని పదాలు ఉపయోగించవచ్చు. కానీ ఈవిడ గురించి ఒక ఎమ్మెల్యే కడుపు మండి, ఒక మాజీ ఎమ్మెల్యే బోనమ్మని మాట్లాడితే మాకు కడుపు మండదా? బ్రహ్మణి గారి గురించి మాట్లాడితే మాకు కడుపు మండదా? నేను ఒకటే అప్పీల్ పెడుతున్నా, ఎవరైతే సినీ ప్రముఖులు ఉన్నారో మీ అందరి తాలూకా ఫేస్బుక్ ఐడీస్ నేను తీసుకొని మీకు ట్యాగ్ చేసి పెడతా.
నా గురించి, నేను ఒక దళిత మాజీ ఎమ్మెల్యేని, ఒక పాల్ బ్యూరో సభ్యురాల్ని, మహిళా అధ్యక్షురాల్ని, నా గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడిన మాటలు ఒక మాజీ ఎమ్మెల్యే చేత కూర్చోబెట్టించి ఆ పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి పార్టీ కండువా వేసుకొని ఎంత వరస్ట్గా మాట్లాడారో మరి అవన్నీ ఈరోజు మీకు ఎందుకు గుర్తు రావట్లేదు? ఏపీ పాలిటిక్స్ గురించి మీకు ఏం తెలుసని ఈరోజు బయటకు వచ్చి మీరు అందరూ మాట్లాడుతున్నారు. నిజంగా మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే అందరినీ సపోర్ట్ చేయండి, మహిళలందరినీ కూడా సపోర్ట్ చేయండి. ఓవరాల్గా ఫలానా వ్యక్తి గురించే మాట్లాడడానికి సిగ్గుందా, రోజా గురించి మాట్లాడడానికి సిగ్గుందా అని ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళు మీరు ఒక్కసారి మీ కామన్ సెన్స్ ఉపయోగించుకొని మీరు ఎవరిని సపోర్ట్ చేస్తూ వీడియోలు బయటలు ఇస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిందిగా మాత్రం సవినయంగా కోరుకుంటున్నా. ఎందుకంటే రేపు పొద్దున మీరు చరిత్రహీనులుగా మిగిలిపోకూడదు అని ఒక సాటి ఆడదానిగా కోరుకుంటున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నా. కల్తీ మద్యం వల్ల ఇంతమంది అంటే ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది మంగళసూత్రాలు తెగిపోతున్నాయి, బాధపడుతున్నారు.